మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఉరితాళ్ళు బిగించుకున్న ఉద్యోగులు. ఉరితాళ్లతో మున్సిపల్ కార్మికుల నిరసన. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని నందికొట్కూరు మున్సిపాలిటీలో కార్మికులు ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం 4వ రోజు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో గురువారం 28వ తేదీ సిఐటియు ఉమామహేశ్వరరావు నాయకత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వం ప్రతినిధులతో కోటేశ్వరరావు, వాసుదేవరావు చర్చలు అయితే జరిగాయని, ప్రభుత్వం ముందు 13 డిమాండ్లు పెట్టడం అయితే జరిగిందని, కానీ ప్రభుత్వం ఏదేని కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తుందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులకు క్షమించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులను, అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చి మడమ తిప్పారని వారైతే ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు. ఆప్కాస్లో పనిచేస్తున్న 90,000 మంది కార్మికులను రెగ్యులర్ చేయాలని వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.